హలో వ్యూయర్స్, స్పీచ్ డిలే గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతారు. అంటే హియరింగ్. పిల్లలు మాట్లాడటం నేర్చుకోవడానికి ముందు చుట్టూ ఉన్న సౌండ్స్ని వినడం మరియు అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. అందుకే కొన్నిసార్లు పిల్లలకి మాటలు ఆలస్యంగా రావడం వెనుక అసలు కారణం స్పీచ్ ప్రాబ్లం కాదు, హియరింగ్ ప్రాబ్లం అవ్వచ్చు. పిల్లలకి మాటలు నేర్చుకోవడానికి సౌండ్స్ వినడానికి చాలా ముఖ్యం. ఆ సౌండ్ సరిగ్గా వినిపించకపోతే మాటలు డెవలప్ అవ్వడం కూడా ఆలస్యం అవ్వచ్చు. మీ పిల్లలు పిలిచిన వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం, టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకోవడం, లేదా వాళ్ళ వయసుకి తగ్గట్టు మాటలు రాకపోవడం లాంటి సైన్స్ని గమనించడం ముఖ్యం. కాబట్టి స్పీచ్ డిలేని గమనించేటప్పుడు మాట్లాడే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా వినికిడిని కూడా పరిశీలించడం అవసరం. కారణం ఏంటో ముందుగా తెలుసుకొని సరైన సపోర్ట్ అందిస్తే చాలామంది పిల్లలు మాటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచి ప్రోగ్రెస్ చూపిస్తారు.